श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु भरद्वाज महाराज की जय। गुरुदेव दत्त। సద్గురు శ్రీ సాయినాథ్ యొక్క కృపా కటాక్షాలతో ఆచార్య భరద్వాజ మాస్టర్ గారి యొక్క దివ్యమైన ఆశీస్సులతో ఈరోజు మతమంత్ర గ్రంథంలోని అధ్యాయం మానవుని వ్యక్తిగత సమస్యలోని కొన్ని అంశాలని గత 2 రోజులు గురించుకున్నాం. ఆ అధ్యాయమే లోని అంశం 3వ రోజు ఈరోజు. ఇక్కడ వ్యక్తిగత సమస్య అనే పదం వాడాడు మాస్టర్ గారు. వ్యక్తిగత సమస్య అంటే వాడికి తెలుసుకోలేని పరీక్ష అనుకుందాం. వాడే ఎదుటి నేనే తెలుసుకోలేని ఒక సమస్య ఒకటి ఉంది, ఆ సమస్య ఒకటి ఉందని కూడా నాకు తెలియదు. ఆ సమస్యను గుర్తు చేస్తున్నాడు. ఎటువంటి సమస్యతో వీడు తలనిల్లుతున్నాడు అంటే వాస్తవం ఒకటి, మన అనుభవం ఒకటి. ఈ అనుభవంలోనే ఉంటూ వాస్తవం తెలుసుకోలేకపోతున్నాం. అంటే గురి కోసం గుర్తుపెట్టుకొని గురి మర్చిపోతున్నాం, గుర్తులోనే ఉంటున్నాం. ఇప్పుడు భగవంతుడి అన్వేషణలో మనం ప్రయాణం సాగించాం. ఆ ప్రయాణం సాగించడంలో దారిలో అనేకమైన ఆటుపోటులు, కష్టము, నష్టము, సుఖాలు, అనేక పరిచయాలు ఇవి జరుగుతూనే ఉంటాయి. ఈ పరిచయాలు, ఈ ఆటుపోటులోనే ఉండిపోతూ అసలు లక్ష్యాన్ని చేరుకోలేకపోతున్నాం. అది సమస్య. నువ్వు ఎందుకోసం బయలుదేరావు ఇక్కడి నుంచి అది మర్చిపోతున్నావు. అలా మర్చిపోతూ దారిలో ఉన్న దానిలో తిరుగుతున్నాం, లేదా దారి చూపిన వాడు చుట్టూ తిరుగుతున్నాం. దారి చూపించాడు, ఆ మార్గం వెళ్ళాలంతే, వాడిని పట్టుకుని వేలాడకూడదు. ఆ అసలైన తత్వం ఏమిటో తెలుసుకుని నీ జీవన గమనాన్ని సువిశాలంగా చేసుకో. సువిశాలంగా జీవన గమ్యాన్ని విశాలంగా సువిశాలంగా, సంకుచితం కాకుండా అని చెప్పడే మాస్టర్ గారి ఉద్దేశం అండి. ఇక్కడ ఇట్లా అటువంటి నిజతత్వాన్ని గుర్తించడం కోసం మనం ప్రయత్నిస్తుంటున్నాం. ఏది అసలు లక్ష్యం ఏమిటో తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తున్నాం. ఆ ప్రయత్నంలో గుర్తించేది ఒకటి, అక్కడ గుర్తింపబడే తత్వం మరొకటి. అంటే బాగా అర్థం అనుకుంటే మనం అది చెప్పేది ఒకటి, వినేది మరొకటి, గ్రహించేది ఇంకొకటి, అది అవగాహన చేసుకోండి ఇంకొకటి, తిరిగి చెప్పేది మరొకటి. ఒక విషయం నేనే చెప్పుకున్నాం, పిండి గురించి మాట్లాడుకున్నాం. నేను చెప్పిన మాట ఒకటి, ఏం చెప్పాను? పిండి ఒకటే, దోశ ఇడ్లీ చేసుకుంటున్నాం. అది విన్నారు. వినింది మీరు అర్థం చేసుకుంది మరొకటి. మీ భావం ఏముంది? దీనిలో మినపప్పు బియ్యం ఉంటుంది, దాంట్లో మినపోతే బియ్యమే ఉంటుంది. మీ అవగాహన అది. అవగాహన చెప్తున్నారు, ఆయన పిండి ఏది అలా చెప్పాడేంటి, సపరేట్ కదా అని ఇంకోరు చెప్తారు. అర్థమైంది అనుకుంటున్నాను. అట్లాగే భగవంతుడు అంటే ఎవరు? ఏదో రూపము, నామము ఇచ్చి అనుకుంటున్నాం. కాదు, అసలు తత్వం ఏమిటి? ఆ రూపం లేకపోతే భగవంతుడు లేడు. ఇప్పుడు నేను బాబానే పూజిస్తున్నాను అనుకోండి, బాబా తప్ప ఇంకెవడు లేడు అంటాను. నేను బాబాని చూస్తున్నాను, అది గుర్తిస్తున్నాను, గుర్తింపడతాం మరొకటిగా ఉంది. అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు నేను బాబా గుడి తప్ప ఎక్కడికి వెళ్ళాలండి అని అంటాను. అది ఎంతటి పొరపాటు విషయాన్ని నేను గ్రహించలేకపోతున్నా. అలాగే నిజత్వం అంటే గుర్తించేది ఒకటి. ఏం గుర్తించాను? బాబా దేవుడు. గుర్తింపబడే తత్వం ఒకటి. అదేంటి? బాబా దేవుడు అనే దాంట్లో పరిమితం అయిపోతున్నా. గుర్తింపబడే తత్వం ఏమిటి? బాబా సర్వవ్యాపకుడు. ఇక్కడ బాబాని పెట్టుకున్నాం అంటే బాబా గురించి చెప్తున్నాం, లేదా రాముడు పెట్టుకుంటే రాముడి గురించి చెప్పుకుంటున్నాం. అలా కాకుండా ఈ రెండు కలిసిందనుకోండి, నిరామైన శాంతి లభిస్తుంది. అంటే గుర్తింపబడేది అంటే బాబా గుర్తింపబడుతున్నాడు, బాబా యొక్క తత్వము గుర్తింప పటం కావాలి. ఈ రెండు ఒకటైంది అనుకోండి, ఆకారమే ఉండదు.
అంటే ఆకారం ఉన్నదంటే అర్థం ఏమిటి? నిరాకారం. నిరాకారం అంటే అర్థం ఏమిటి? అంతటా ఉండేది. అంతటా ఉండే తత్వం చూసిన ఏమవుతుంది? అప్పుడు మనసు ప్రశాంతంగా హాయిగా ఉంటుంది. అంటే ఇప్పుడు గాలి ఉంది, చెమట పడతా ఉంది, ఏసీ వేసాం, ఈ గదంతా చల్లగా ఉన్నట్టుగా. ఈ గజ ఆ గజ అన్ని గదులు ఉండే చల్లదనమే. అప్పుడు నిరామయంగా అబ్బా అని ఎలా ఫీల్ అవుతాం మనం? అదే శాంతి, అదే ప్రశాంతత. అట్లా ఆలోచించు. అంటే అప్పుడు నాకు నిజంగా నిజతత్వం తెలిసిన దానికి నిదర్శనం ఆ శాంతి అనుభూతి కలిగినప్పుడు అనిపించవచ్చు. అలా అనిపిస్తే అనిపిస్తుంది, ఎవరితో మాట్లాడాలనిపించదు, ఏది చూడాలనిపించదు, స్తబ్దతగా అలాగ ఉండిపోతాం. ఇంకా అర్థమవుతుంది సార్? అంతా ఒకటే మనసు ఏమంటుంది, అలా ఆ అనుభూతిని ఆస్వాదిస్తూ ఉంటాం. ఆస్వాదించినప్పుడు పక్కన తప్పడు, ఏదా నేను ఎలా ఉన్నా ఏమిటి అంటాడు. అంటే స్తబ్దతగా ఉన్నాడు వాడు, స్తబ్దతగా లేడు, ఆ అనుభూతి పొందుతున్నాడు వాడు. చూసేవాడికి అనిపిస్తుంది వీడియో రాయి మాడకుండా అనిపిస్తుంది. విషయాన్ని అవగాహన చేసుకోవడానికి దీనికి అర్థం చెప్తున్నాడు. అలా ఎందుకు ఉంటాడు అంటే, నేనున్నాను, ఇప్పుడు నా నీడ కనబడతాను, ఇక్కడ ఇప్పుడు ఈ నీడ కనబడతాను, స్టూల్ యొక్క నీడ కనబడతాను, నా యొక్క నీడ కనబడతాను. మరి నీడ ఏమిటా అని తెలుసుకొని దీపం దగ్గరికి వెళ్ళేటప్పటికీ నీడ నేను ఒకటైపోతాను. అంతే కదా. దానికి మనం స్ట్రీట్ లైట్ చెప్పుకుంటాం ఎప్పుడు గుర్తు కూడా. ఒక స్ట్రీట్ లైట్ ముందు ఉంది, మనం ఆ స్ట్రీట్ లైట్ ముందుకు వస్తున్నప్పుడు మన నీడ వెనకుంటుంది. స్ట్రీట్ లైట్ దగ్గరకు వచ్చిన తర్వాత నీడ మనం ఒకటైపోతాం, నీడ కనపడదు. స్ట్రీట్ లైట్ ముందుకు పోయామనుకోండి, మనకన్నా ముందు నీడ ఉంటుంది. ఇప్పుడు ఈ నీడ ఎక్కడి నుంచి వస్తుంది అని తెలుసుకొని మనం అనుకునే కొద్ది ఆ నీడ మనము ఒకటైపోతున్నాం. అంటే నిజంగా తెలుసుకునే క్షణంలో ఆ నీడ ఈ దేహంలో లీనమైపోతుంది. ఇక్కడ ఎందుకు ఈ పదం మాత్రం మాస్టర్ గారు, ఏదైనా సరే దేని గురించి అయినా సరే, అది వస్తువా వ్యక్త్యా పరిస్థితి ఏదైనా కావచ్చు కాక, తెలుసుకోవాలనే తపన కలిగినప్పుడు, ఆలోచన కలిగినప్పుడు దాని దగ్గరికి వెళ్ళే కొద్ది ఏమవుతుందంటే అందులో మనం మమేకమైపోతాం. అంటే ఇది వాస్తవం గోచరిస్తుంది, నీడ నువ్వు వేరు కాదు, రూపం వేరు కాదు, అంతా ఒకటే అనే భావన కలుగుతుంది. ఇప్పుడు నా యొక్క ప్రతిబింబమే ఇవన్నీ కూడా అని భావించాను అనుకోండి. ఏది మానవులు కావచ్చు, జీవులు కావచ్చు, పక్షులు కావచ్చు, నా యొక్క ప్రతిబింబమే ఇన్ని రూపాలు అనుకున్నప్పుడు నేను వాటన్నిటిని కూడా ఎంత మందితో నాకు సహకారం లభించింది కదా, అది పక్ష పురుగా మనిషి ఏదైనా కావచ్చు కాదు అనిపించినప్పుడు మనసు ఎంత ఆనందితులో ఉంటుంది. దీని ఉదాహరణ కవులు వర్ణిస్తారండి. ఉదాహరణకి శకుంతల, ఆ అడవిలో ఆ పక్షులు, ఆ జింకలు, ఆ లేలు, ఆ మిగతా కుందేళ్లు, ఇవన్నీ కూడా ఎంత ఆనందంగా మమేకమై ఉంటుంది. అక్కడ శకుంతల వేరు, ఆ కుందేలు వేరు, జింక వేరు అనే భావన వాటికి ఉండదు. ఈ శకుంతల కూడా మనలో ఒక భాగం అనుకుంటుంది జింక, అనుకుంటుంది కుందేలు, అనుకుంటుంది పక్షి. అలాగే శకుంతల కూడా నేను వాళ్ళు వేరు కాదు, నేను వాళ్ళ మమేకం అనుకున్నప్పుడు ఆనందం, అది నిజమైన స్థితి అని చెప్తుంది. లీనమైపోతుంది. తెలుసుకోవడానికి ఆ నీడ వేరుగా అనిపించదు. దాని నుంచి తెలుసుకో దేహం వేరుగా ఉండదు. అట్లా వేరుగా ఉన్నంతసేపు అనుభవపూర్వకంగా మనకి తెలియదు. అంటే వేరుగా ఉన్నప్పుడు వాస్తవం తెలియదు. అంటే నిజంగా దేని యొక్క నిజతత్వం తెలియాలన్నా అది తానైపోవాలే కానీ వేరుగా ఉండి తెలుసుకున్న జ్ఞానం నిజమైన జ్ఞానం కాదు. నిజంగా దేని యొక్క నిజతత్వం, దేని యొక్క పదం వాడదండి. అందుకే వ్యక్త్యా పరిచిత వస్తువ, దేని తత్వం తెలియాలంటే అందులో మమేకమైపోవాలి. ఇప్పుడు మీ గురించి నాకు తెలియాలి, లేదా నా గురించి మీకు తెలియాలి. ఒక్కసారి చూస్తే అర్థమైపోతాను మీరు, ఒక్కసారి మాట్లాడితే నేను అర్థమైపోతానా? అప్పుడు నేను మీ గురించి తెలుసుకోవాలని తపనపడినప్పుడు ఏం చేస్తాను? నేను
మీకు అది సన్నిహితంగా వస్తా, ప్రతిరోజు కలుస్తా, ప్రతిరోజు మాటలు కలుపుతా. అంటే మాటల ద్వారా, మీ చేతల ద్వారా, మీ అసలు తెలుసుకున్న తర్వాత నాలో భావం ఎలా ఉంటుంది, నాలో ఎటువంటి ఆలోచనలు ఉన్నాయో అటువంటి ఆలోచనలు నా మీద ఉన్నాయి. ఇప్పుడు మీ ఆలోచన నా ఆలోచన ఒకటే అనుకున్నప్పుడు మన ఇద్దరం మమేకం అయిపోతాం. ఎవరైనా నన్ను అడిగారు అనుకోండి ఎలా చేయాలని, ఆయన అడగండి అంటాను. అంటేనే అసలు మీరు ఆయన చెప్పినా నేను చెప్పినా ఒకటే అంటాను. అర్థమైంది అనుకుంటున్నా. అది సరిచే, అది నిజతత్వము. వాస్తవం తెలియాలంటే అనుభవపూర్వకంగా తెలియదు. అమ్మంటే ఏమవుతుంది, అనుభూతిపరంగా తెలుస్తుంది. తానైపోవాలే కానీ వేరుగా ఉండి తెలుసుకునే జ్ఞానం కాదు. దీనికి ఉదాహరణ చెప్పను. ఉప్పు బొమ్మ సముద్రంలో తెలుసుకోవాలని వెళ్ళింది అనుకోండి. ఆ సముద్రం ఉప్పు బొమ్మ పడితే ఏమవుతుంది? ఉప్పు బొమ్మ రూపం ఉంటుందా? తాను ఉప్పుగా మారిపోతుంది. అర్థమైంది అనుకుంటున్నా. మన అనుభూతి పొందాలంటే తన మమేకమైతే అప్పుడు జ్ఞానం కలుగుతుంది. లేకపోతే జ్ఞానం కలిగే అవకాశం లేదు. మీ యొక్క భావం ఎలా నాకు ఎలా తెలుస్తుంది? సరే, పరిచయం పెంచుకుంటే తెలుస్తుంది. కృష్ణయ్య గారికి ఇలాంటి వాడు, లేదా బాబు అంటే ఇలాంటి వాడు, లేదా బాబా అంటే ఇలాంటి వారు. ఊరికే దూరాన్ని చూసి బాబాని చేస్తా, కృష్ణయ్య గారు గాంధీ సాబ్లో కనబడ్డాడండి అంటే నేర్చ అంటే తాగుపోతాడు. నేనే ఉన్నా. ఆయన అక్కడికి ఎందుకు వెళ్ళాడు, అక్కడ వ్యక్తిని కలవడానికి వెళ్ళాడు, లేదా బాకీ ఏమో వాడు అని ఆలోచించి ఏది కృష్ణ గారు ఇక్కడ ఉన్నారు అడిగారు అనుకోండి, నా అనుమానం జరిగిపోతుంది. అడగకుండా దూరం నుంచి కృష్ణయ్య గారు అక్కడ ఉన్నాడండి, లేదా బాబు గారు అక్కడ ఉన్నాడండి అంటే ఎలా ఉంటుంది? తాటి కింద పాలు తాగితే తాగినట్టు కనిపిస్తారన్నట్టుగా. సముద్రం లోతు తెలుసుకోవాలనుకున్నదట. సముద్రం యొక్క లోతు అంటే జ్ఞానం. ఇప్పుడు చెప్తాం నీడ ఎక్కడికి వస్తుందో తెలుసుకోవాలంటే ఈ మనిషిలో లైవ్ అయిపోయినట్టు. కానీ ఉప్పు బొమ్మ సముద్రం లోతు ఎంతో తెలుసుకోవాలని వచ్చిందట. ఇప్పుడు బాబా ఎటువంటి వాడు, లేదా భగవంతుడు ఎటువంటి వాడు అంటే ప్రయత్నం చేస్తూ ఉన్నా, చేసి దగ్గరగా ఏమవుతుంది, నేనే భగవంతుడు అయిపోయా. ఇంకా చెప్పక శుభ్రంగా అంటే ఒక ఇనుపు ముక్క అయస్కాంతం అంటారు. నేను అయస్కాంతం ఎందుకు ఆకర్షింది అని దగ్గర పోయేది ఇనుపు ముక్క ఏమవుతుంది? అయస్కాంతం అయిపోయిందా లేదా? అర్థమైంది అనుకుంటా సార్. అదనమాట ఇక్కడ. కాబట్టి వేరుగా ఉండి తెలుసుకుంది జ్ఞానం మాత్రం కాదు. అంటే దూరంగా ఉండి తెలుసుకుని నేను ఎక్స్ప్రెషన్ అనుకోండి, అది ఎలా జ్ఞానం అనిపిస్తుంది? అది నా భావం అవుతుంది. ఎవరి గురించైనా కావచ్చు కాక, అది వస్తువు గురించి కూడా కావచ్చు కాక, అది నా భావం. అది కానీ వాస్తవం ఏదో ఉంది. కాబట్టి దూరాన్ని చూసి అనే చెప్పుడు తెలుసుకోవడానికి జ్ఞానం మాత్రం కాదు. దేవుడు లేడు అని వాదిస్తాను, ఇది అంత వాస్తవం కాదు అని వాదిస్తాను, ఇదంతా ఒక బూటకం అని వాదిస్తాను. నువ్వు దగ్గరుండి అది అవాస్తవం చెప్తున్నావా, బూటకం చెప్తున్నావా? ఎవడో చెప్పేది వినా అలా అంటున్నాను. ఎవడో చెప్పేది వినా అలా అనకూడదు. నువ్వు స్వయంగా శోధించు, పరిశీలించు, తర్వాత చెప్పు, అయ్యా దేవుడు లేడని లేక ఉన్నాడని, అది మహిమల బూటకమని. మీరందరూ కూడా సమాజం చెడిపేస్తున్నారు. మన యూట్యూబ్లో అదే వచ్చింది. మన సత్సంగంతో యూట్యూబ్ పెడితే ఏమంటున్నారు? మీరు హిందూ మతాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు, సనాతన ధర్మాన్ని మీరు తిరస్కరిస్తున్నారు అని పెడుతున్నారు. అసలు సనాతన ధర్మం అంటే ఏమిటి అని మనం పెడుతున్నాం. ఏదో తెలుసుకోకుండా ఎవడో వాదించాడు చెప్పి దాన్ని పట్టుకొని మీరు లేదని వాదిస్తే ఎట్లా? అది సరే ఇక్కడ ప్రశ్న. కాబట్టి కనుక తత్వం తెలుసుకునే విషయంలో ఆ ప్రయత్నంతో పాటు మనసు లయించడం నిజమైన, అపూర్వమైన, అనుభవపూర్వకమైన, నిజమైన తత్వజ్ఞానం అన్నమాట. తెలుసుకునే ప్రయత్నంలో ఆ ప్రయత్నంతో పాటు ప్రయత్నం ఒకటి, ఆ ప్రయత్నంతో పాటు మనసు రావాలి, మనసు లయించాలి. మనసు మమేకమైతే కదా సార్ నీకు అసలు తత్వం తెలుస్తుందో. మనసు ఎక్కడో పెట్టుకుని ఇటు వచ్చాడు ఏమర్థం అవుతుంది? సత్సంగానికి వచ్చారు, మనసు పెడితే కదా నీకు ఇది విషయం ఏదో నీకు అవగాహన వస్తుంది. మనసు పెట్టకపోతే ఏమవుతుంది? నా పెద్దగా కదలుతూ ఉంటుంది, మీ చెవి వింటా ఉంటుంది, అయిపోయా. ఏం చెప్పారయ్యా? ఏదో చెప్పాడు, లేదా ఏదో ఒక పని వేసి ముందు ఎరగనప్పుడు మధ్యలో వేసి ఇది చెప్పాడు అంటాం. ఇదేట వాస్తవం అంటాను. అర్థం అనుకుంటున్నాను. అందుకు మనసు లయిస్తే
అప్పుడు అనుభవపూర్వకమైన అది నిజతత్వ జ్ఞానము అన్నాడు. అసలు జ్ఞానం అంటే ఏమిటి? జ్ఞానం పదాలు వాడేస్తున్నాం. ఇక్కడ జ్ఞానం అంటే ఏమిటి? సరైన ఆలోచన, సరైన అవగాహన. మళ్ళీ ఏమిటి? ఇక్కడ తత్వం అంటున్నాం. తత్వం అంటే ఏమిటి? నిజమైన స్థితి, వాస్తవము, ఇంగ్లీష్ ట్రూత్, రియాలిటీ. ఇప్పుడు తత్వశాస్త్రము అంటే ఏమిటి? నిజమైన శాస్త్రము. అంతేగాని ఇది అవాస్తవమైన మాత్రం కాదు. ఇప్పుడు తత్వవేత్త అంటారు. తత్వవేత్త అంటే అర్థం ఏమిటి? జ్ఞానోదయం పొందినవాడు తత్వవేత్త. జ్ఞానోదయాన్ని కోరుకునే వ్యక్తి తత్వవేత్త. ఆలోచన పరుడు తత్వవేత్త. ఇప్పుడు ఈ పదాలు మనం వివరించుకున్నాం. ఆ పదాలకు అర్థం కూడా మనం వివరించే ప్రయత్నం చేస్తున్నాం సార్. ఇక్కడ తత్వజ్ఞానము అనే పదం వాడాం. ఏమని? నిజమైన తత్వజ్ఞానము అన్న మాట అన్నాం. ఏది? మనసు లయించి అనుభవపూర్వకంగా తెలుసుకున్నప్పుడు మాత్రమే. ఇక్కడ నిజమైన తత్వజ్ఞానం అంటే ఏమిటి? అంటే ప్రాథమిక సత్యాలను, అంటే ఎలిమెంటరీ స్కూల్ అనుకుందాం, ప్రాథమిక సత్యాలు అనుకున్నాం. ఆ సత్యాలను హేతుబద్ధంగా అన్వేషించడం. హేతుబద్ధం అంటే ప్రమాణం ఉండాలి దానికి. ఒక వస్తువు ఉంది సార్, ఈ వస్తువు సెల్ ఫోన్ ఉంది, ఇది ప్రాథమిక ఒక వస్తువు సత్యం అనుకున్నాం. దీన్ని తెలుసుకోవడానికి ప్రమాణపూర్వకంగా అన్వేషించాలి. దీనిలో పార్ట్లు ఏముందో గబగబ పెట్టి చూస్తే ఎట్లా పనిచేస్తుంది అని నీకు అర్థమవుతుంది. అప్పుడు ఈ ఫోన్ యొక్క మొత్తము కూడా నీకు అవగాహన వస్తుంది. అలాగే ప్రాథమిక సత్యాలను హేతుబద్ధంగా అంటే ప్రమాణపూర్వకంగా అన్వేషిస్తే ప్రపంచాన్ని సమగ్రంగా అవగాహన చేయడం నీకు వీలవుతుంది. ఇక్కడ ప్రపంచం అంటే దేశం కాదు, సృష్టి అనుకున్నామండి, లేదా ప్రకృతి అనుకున్నామండి. ఈ ప్రకృతిని సమగ్రంగా అవగాహన చేయడం నీకు వీలవుతుంది. ఇప్పుడు మనసు లయించడం ద్వారా అనుభవం కాబట్టి దాన్ని నిజమైన తత్వజ్ఞానం దానికి అని అన్నాం ఇక్కడ. అందుకే నిజమైన తత్వజ్ఞానం అంటే ఏమిటి? దీన్ని రమణ మహర్షి ఏమన్నాడు? నేనెవరు? ఈ దేహం ప్రాథమిక సత్యం. ఇది హేతుబద్ధంగా ప్రమాణపూర్వకంగా ఆలోచించు, అన్వేషించు. అన్వేషిస్తే అది రమణ మహర్షి చెప్పాడు. నేనెవరు అన్ని ఆత్మ విచార మార్గంలో ఉందని చెప్పాడు. వేదాంతులు ఏం చెప్పారు? వేదాంతం చెప్తుంది ఆత్మ విచారణ. చూడండి పదాలు చూడండి. ఇక్కడ నేనెవరు అనే మామూలు పదం వాడాడు రమణ మహర్షి. మన వేదాంతంలో ఆత్మ విచారణ. దీన్ని బైబిల్లో కూడా ఉన్నది. మాస్టర్ అన్ని చెప్తున్నాడు. దీన్ని బైబిల్లో ఓ తండ్రి అంటాడు, అంటే మన పరమాత్మ లోకం అంటాడు, లేదా దేవలోకం అంటాడు, లేదా దేవరాజ్యం అంటారు. వాళ్ళ పదాలు వాడతారు కదా, మనం చూస్తాం చర్చ గోడ మీద రాసేది. దేవరాజ్యంలో ఒకడు ఉంటాడు. ఎవడు? అడు పరమాత్ముడు. యేసుప్రభు ఉన్నాడు, పరమాత్మ ఉంటాడు. ఆయన చెప్తున్నాడు బీ స్టిల్ అండ్ నౌ దట్ ఐ ఆమ్ గాడ్. బీ స్టిల్ అండ్ నౌ దట్ ఐ ఆమ్ గాడ్ అంటే నిశ్చలంగా ఉండి నన్ను దైవంగా తెలుసుకో. ఇప్పుడు నేనెవరో రమణ మహర్షి చెప్పిన మాట, వేదం చెప్పిన మాట కాదు. బైబిల్లో కూడా ఆ పరమాత్ముడు ఏం చెప్పాడు? నువ్వు నిశ్చలంగా ఉండి నన్ను దైవంగా తెలుసుకో. నిశ్చలంగా ఉండి అంటే ఏమిటి? సర్వము ఆయనే అనే భావన కలిగి ఉండు. దీని బాబా అల్లా మాలిక్ అని చెప్పాడు. ఆయనే ఐయామ్ దట్ ఐయామ్ అన్నాడు. ఎవరితో? మోసిస్ అనే అతను చెప్పాడట. ఆ పరమాత్మే ఐయామ్ దట్ ఐయామ్. ఐయామ్ దట్ ఐయామ్ అంటే నేను నిజమైన ఆ నేనుని. అంటే ఏదైతే వాస్తవం ఉందో అదే నేను. నేను ఆయన వేరు కాదు. తండ్రికి దగ్గర తనయుడు. ఇది అర్థమవుతుంది. తండ్రి వాడెవడయ్యా? సేమ్ టు సేమ్ అంటాం. వాళ్ళ తండ్రి ఆయన. అది మోసిస్తానంటే చెప్తాడట. మాస్టర్ గారికి ఎంతగా విచారం చేస్తున్నా చూడండి. దీన్ని యేసుప్రభు ఏమన్నాడు? ఐ ఆమ్ ది వే, ఐ ఆమ్ ది ట్రూత్, ఐ ఆమ్ ది లైఫ్. నేనే సత్య మార్గాన్ని, నేనే జీవితాన్ని,
నేనే నేనే సత్యము, నేనే మార్గము, నేనే జీవితము. ఇక్కడ నేను అంటే యేసు ప్రభు అని కాదు, యేసు ప్రభు అని అంటారు వాళ్ళు. నేనైనా నిర్వచనం ఏమంటే సర్వవ్యాపకుడు, అనంతుడు. కాబట్టి ఈ అనంతమే సత్యము, ఈ అనంతంలోకి వెళ్ళడమే మార్గము, ఆ అనంతంలోకి వెళ్ళడమే జీవితం. ఇక్కడ అనంతం అంటే మనం ఏం చెప్పాలంటే విశాలత్వము, సంకుచితం కాదు, విశాలత్వము. ఆ విశాలత్వమే వాస్తవము, అదే సత్యము, ఆ విశాలత్వమే మార్గము, ఆ విశాలత్వంలోనే జీవితం. ఇది యేసు ప్రభు చెప్పాడు. ఇప్పుడు విశాలత్వం అంటే ఏమంటే మనసు విప్పారుతుంది, పుష్పింపజేస్తుంది. అయినప్పుడు అవుతుంది అంతటా కూడా అది ప్రసరిస్తుంది. అంతటా ప్రసరించినప్పుడు అద్భుతంగా జ్ఞానం వెలువడుతుంది. ఎట్లా అంటే మనం బర్త్డేకి కేక్ కోసేటప్పుడు ఒక పూలాగా పెడతాం, దాని ఒత్తి ఒకటి వెలిగిస్తాం. వెలిగిస్తేనే అది పద్మం పిచ్చుకుంటాడు, చూశారు కదా. పిచ్చుకున్నప్పుడు అంతటా కూడా కాంతి వెదలుతుంది. అది అనంతమన్నా విశాలత్వం అన్న. ఆ విశాలత్వం కలిగి ఉండడమే సత్యమైన మార్గము, ఆ విశాలత్వం కలిగి ఉండడమే, దాన్ని జీవించడమే సరైనది అని చెప్పడం అండి యేసు ప్రభువు కూడా. దీన్నే గ్రీకు వేత్తలు నవ్ దే సెల్ఫ్ అన్నాడు. నవ్ అంటే KNOW, నవ్ దే సెల్ఫ్ అంటే ఏంటి? నిన్ను నువ్వు తెలుసుకో. ఇప్పుడు రమణ చెప్పింది రాంగ్ అంటామా? మన వేదాంతులు మహర్షులు చెప్పింది తప్పంటామా? అందుకే నేను చెప్తున్నాం, ప్రపంచంలో అన్ని మతాలు సారాంశము ఒకటే. వాళ్ళు ఏం చెప్పున్నారు అంటే మన మేధస్సుని పరిపక్వత పరిపక్వత చెందించి తాను వేరైన భావాన్ని నుంచి విడగొడుతున్నాడు. వేరైన భావన పాడదోలి మనకి ఆనందాన్ని, శాంతిని చేకూరుస్తున్నారు. ప్రపంచం అన్ని మతాలు అని చెప్తున్నాడండి ఇక్కడ. ఇప్పుడు మనం ఏ మతాన్ని విమర్శించాలి, ఏ మతాన్ని నిరసించాలి, ఏ మతాన్ని ఆహ్వానించాలి? అన్ని మతాలు ఆహ్వానించాల్సిందే. ఏది నిరసించబడలేదు, ఏది వ్యతిరేకించబడలేదు. అందుకే వచ్చింది మతం మీద గ్రంథం సంగతి. అంటే మాస్టర్ గారు ఎంతగా అన్వేషించాడు ఇది గురించి. అంతా ఒకటే, మాటల్లో ఉంది కానీ చేతల్లో లేదే. ఇప్పుడు ఏ మతం చెప్పినా కూడా, ఇప్పుడు సలాము లేకం అంటాడు, బాయ్ బాయ్ అంటాడు, అంటే మళ్ళా వేరే మతస్థుడు వేరే చూస్తాడు. మళ్ళా ప్రవక్తలా చెప్పాడా? పోనీ యేసు ప్రభు ఏం చెప్పాడు? నువ్వు ఎలా ప్రేమించుకుంటావో ఇతర వాళ్ళకి ప్రేమించన్నాడు. ఇతరుల యొక్క కష్టాలు పడినప్పుడు వారి కోసం ప్రార్థించమన్నాడు. మరి వాళ్ళు తిట్టడం ఏమిటి? అలాగే హిందూ మతంలో కూడా అన్ని మతాలు ఉంది. ఇది ఒక క్రైస్తవ మతం, ముస్లిం మతం, ఇంకా ప్రతి ఒక్క మతంలో అలాగే ఉంటుంది అనమాట. మనం ఏమంటే ఎక్కువ తక్కువ తేడా చూడడం. పండిత సమదర్శనం అని చెప్పారు, మరి పండితుడి యొక్క ఎలా ఉంది? కాబట్టి వీటికన్నిటికీ అతీతమైన తత్వం ఏదో అది బాబా తత్వం. అదే రామకృష్ణ పరమహంస. రామకృష్ణ పరమహంస కూడా సరే బైబిల్ చదివాడు, యేసుక్రీస్తు మమేకమయ్యాడు, సాధారణ చెందాడు. ఖురాన్ చదివాడు, ప్రవక్త సాధారణ చెందాడు. రామకృష్ణ స్వయంగా చెప్పింది అనేదే. రాముడెవడు కృష్ణుడు నేనే అన్నాడు. అది కూడా గొలగొండ వెంకటేశ్వర కూడా మాట్లాడాడు, నేను రాముడు వేషం కట్టాను, కృష్ణుడి వేషం కట్టాను అంటాడు ఆయన. అంటే రాముడు వేషం కృష్ణుడు అని కాదు, రాముడి యొక్క తత్వము ధర్మము, కృష్ణుడి యొక్క తత్వము ప్రేమ. ఇంత లోతుగా మనం చూడాలి సార్. అలా కాకుండా ఏదో ఒక మాట మాట్లాడాలనుకోండి, దాన్ని చిల్లపలలు చేయడం, అది సహజంగా జరుగుతూనే ఉంది. ఇప్పుడు వచ్చే ఈ వాట్సాప్ గ్రూప్లో కూడా ఆడ ఒక చీమ చిట్టుకు అంటది, దాన్ని వేరే అర్థం చేసుకుని చూపిస్తాడు అన్నమాట. వాడు దాన్ని గట్టిగా పట్టుకుంటున్నాం. యూట్యూబ్లో జరిగే దాన్ని మోసమనాలా లేకపోతే జనాన్ని భ్రమింప చేస్తున్నారని సంగతి డబ్బుల కోసంగా ఎంత చేస్తున్నారండి? ఇప్పుడు పాడుతా తీయగా వస్తూ ఉంది, దాని వరకు చెప్తాం. దానిలో ఫైనల్స్ గెలుపొందారు, గెలిపొంది వాళ్ళకి ప్రైజులు ఇచ్చారు. దాన్ని ఇప్పుడు యూట్యూబ్ వాడు ఏమంటాడంటే పాడుతా తీయగలో రాజకీయం జరిగింది, పిల్లలంతా కూడా బాధపడ్డారు అని టైటిల్ పెట్టాడు.
తప్పక ఓపెన్ చేస్తే నువ్వా చేస్తావు. నా ఓపెన్ చేస్తా ఇదంతా నా సొల్లు అంటాడు మన లాస్ట్లో. ఇదంతా నా సొల్లు అన్నాడు. ఇంట్లో అందరూ ఫీ చేశారు కదా. ఈ చూసేసారు ఒక డబ్బు చేసింది కొడుకు. మరి సొల్లు అని చెప్పాల్సి వచ్చింది నువ్వు అంటే అతను చెప్తున్నాడు. ఇది నేను సొల్లు అని వాడే చెప్పుకున్నానే. ఇది నా సొల్లు నేను నామవాహన అన్నాడు. మరి ఎందుకు టైటిల్ పెట్టావు అంటే ఎలా చెప్తాను సార్ అంటే ఎలా ఉన్నారంటే ఏదో విధంగా మనం స్వలాభం పొందాలి అనే అంశంలోనే ఉన్నారండి. కానీ చూసేవాడు కూడా తిరిగి ఉన్నారు కదండి. పెట్టేవాడు సంగతి పక్కన పెడదాం. ఈ కొత్త కోడి కోసం మాస్టర్ గారు వీటికే ఎట్లుంటే ఇంకా భగవంతుల పట్ల కూడా అలా ఉంటుంది కదండి. అలాగే గ్రీక్ తత్వవేత్తలు నేను తెలుసుకున్నారు. అలా తెలుసుకునేటప్పుడు ఉండే ప్రశాంతతనే శాంతి, ప్రశాంతత, సమాధి, జ్ఞానము, బోధి అని ఒక్కొక్క మతం వాళ్ళు అన్నారు. ఈ శాంతి ఆనందమే, ఆ అనంతత్వమే, ఆ కేవల చైతన్యమే బ్రహ్మమని, ఆ బ్రహ్మయే ఆత్మ అని, ఆత్మ సహజంగా ఎప్పుడు పరిపూర్ణమైన శాంతి ఆనంద జ్ఞాన స్వరూపి అయిన దాని నిజత్వం తెలియక ఆత్మ యొక్క నిజత్వం ఏంటి? నిరంతరం శాంతితో ఉండడం, ఆనందం ఉండడమే. పుట్టిన బిడ్డ పుట్టగానే వాడి యొక్క చేష్ట ఎలా ఉంటుంది? దేని చూసి నవ్వుతాడు? నిప్పును చూసిన నవ్వుతాడు, నీరు చూసి నవ్వుతాడు, పామును చూసిన నవ్వుతాడు, మామూలు పక్షిని చూసిన నవ్వుతాడు, మన నవ్వుతాడు. ఆ చిన్నతనంలో నుంచి సహజ స్థితి నుంచి మనం అసహజానికి లాగుతున్నాం. వాడు కొంచెం జ్ఞానం తర్వాత ఇది నీది, ఇది వాళ్ళది అని మనమే చెప్తున్నాం. అంటే చిన్నప్పుడే వాడు చేస్తున్నాం అనమాట. అప్పుడే ఓహో ఇది నాది, అది వాడిది అనే భావం ఏర్పడిపోయింది. ఆత్మ యొక్క సాధిస్తే ఏంది? శాంతి, ఆనందము. అలా కాకుండా తాను దేహాన్ని మానవుడు భ్రమిస్తున్నాడు, నేను ఇదేనని భ్రమిస్తున్నాడు, తగు రీతిన ఈ తత్వాన్ని గుర్తించడమే మోక్షమని. నువ్వు వేరు కాదురా నాయన, అందులో నువ్వు భాగం రా, అది తెలుసుకోవడమే మోక్షము. మోక్షం అంటే అజ్ఞానం నుంచి విడుదల కావడము అని సర్వ మతాలైన బౌద్ధ మతం కానీ, హిందూ మతం కానీ, సూఫీ మతం కానీ, తావో మతం కానీ వాళ్ళ గ్రంథాల్లో అవే ఉంది. ఆ గ్రంథాలు చదవకుండానే నేను వాదిస్తే ఎట్లా ఉంటుంది? ఈ శాంతిని నిరంతరం తెలుసుకునే యత్నంలో పొందుతాడు కనుక అక్కడ తెలుసుకునే నేను వేరు అనే మిథ్యాసు తిరిగిపోతుంది. ఎప్పుడైతే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఏమవుతాయంటే తెలుసుకున్న తర్వాత అంతవరకు భ్రాంతి తిరిగిపోతుంది. వారెవరు చాలా పొరపడ్డాం. ఇప్పటి వరకు కూడా అంతా నేననే భావన ఉన్నా, నా వల్లే అనే భావన ఉన్నా, ఈ దేహం అంటే నేనే అనుకున్నా, ఇది కాదు. దీనికి అతీతమైన ఒక ఆత్మతత్వం ఒకటి ఉంది, అదే బ్రహ్మతత్వం అని తెలుసుకుంటానే అంతకుముందు భ్రాంతి తిరిగిపోతుంది. చీకటిగా ఉండగానే వెంటనే కరెంట్ లైట్ వచ్చినట్టుగా, అమావాస్య పోతానే పండు వెన్నెల వచ్చినట్టుగా. పౌర్ణమి రోజు ఏమొస్తుంది? మనకి ఎంత అర్ధరాత్రి అయినా సరే మనకి దారి కనిపిస్తుంది. అంతవరకు అజ్ఞానం తొలగిపోతుంది. దీన్ని సింపుల్గా చెప్పుకోవాలంటే చీకట్లో తాడును చూసి పాము అనుకున్నట్టుగా. అలాగే ఒక వ్యక్తి గురించి అవగాహన లేకుండా ఆ వ్యక్తిని మంచివాడనొచ్చు, నువ్వు చెడ్డవాడనొచ్చు. అవగాహన అనుకోండి, మంచివాడు చెడ్డవాడిగా, చెడ్డవాడు మంచివాడిగా మనకి అనుభూతి కలుగుతుంది. అదే కదా, ఒక చెడ్డవాడు అనుకుంటాం, దగ్గర అనుకుంటాం, పొరపాటు చేస్తాం, వీడు మంచివాడు. వాడు మంచివాడు అనుకుంటాం, పొరపాటు చేస్తాం, వీడు చెడ్డవాడు. ఎప్పుడైతే అవగాహన వస్తుందో అజ్ఞానం తిరిగిపోదా, అది మిథ్యా అని చెప్పడం వీడు. అప్పుడేమవుతుందంటే నేను ఒంటరిని, నేను నిస్సహాయుడిని అన్న అశాంతి, ఆందోళనలు వెళ్ళిపోతాయి, ఉండవు. ఇంకా మనమంతా ఒకటే అని భావం తర్వాత ఇంకా ఆందోళన అంతరించిపోతుంది. ఇప్పుడు దీన్ని ఎలా చెప్పుకోవాలంటే, మనం కొత్త ప్రదేశానికి వెళ్ళాం, మనం ఒంటరిగా వెళ్ళాం. వెళ్ళిన తర్వాత ఒక క్షేత్రం అనుకుందాం, లేకపోతే ఒక బెంగళూరు, ఢిల్లీ అనుకుందాం. స్టేషన్లో దిగాం, మనం ఒంటరిగా దిగాం. దిగంగానే అప్పటివరకు భయంగానే ఉంటుంది.
మరి ఎట్ట పోవాలా, ఏం చేయాలా, ఏ సంగతి అనుకుంటూ ఉంటుంటాం. పక్కన దిగేటప్పుడు ఒక తిరుగువాడు కనబడ్డాడు అనుకోండి, ఢిల్లీలో వంటతనం అనుకుంటుందా, నిస్సాయత ఒకటి ఉంటుంది. అరే మనోడు ఒకటి ఉన్నాడు ఇక్కడ, మనోడు మనకి మనం మాటలు కలుపుకుంటాం, వాడికి మాటలు కలుపుకుంటాడు. అప్పుడు వంటతనం పోతుంది కదా, నిస్సాయత పోతుంది కదా. అది చెప్తున్నాడండి ఇక్కడ. ఎప్పుడైతే అవగాహన వస్తుందో నేను ఒంటరి అనే భావన ఉండదు అని చెబుతూ దాని గురించి చెప్తున్నానండి. ఒక రాజుకి ఒక 2 భార్యలు అనుకోండి. రాజు చనిపోతే 2 భార్యలు మునమోస్తారు, అంతే కదా. అలాగే ఇక చెప్తున్నాడు, నీకెప్పుడైతే అజ్ఞానం నశించిపోతుందో నువ్వు ఒంటరి వాడనే భార్య మునమోయాల్సిందే, నిస్సహాయుడైన భార్య మునమోయాల్సిందే. అర్థం అంటే ఆ పదం ఇక్కడ మాసకు రాశారు కాబట్టి చెప్తాడు ఇక్కడ. అజ్ఞానం అనే రాజు చనిపోతే ఈ ఒంటరి, ఈ నిస్సహాయిత, నేను వేరు అనే భావం లయించిపోతుంది. ఈ ఆనంద స్థితిని ఆ సంగతి ఎగరేసుకుంటాం కాదు, ఆ ఆనంద స్థితిని సుదీర్ఘకాలం అభ్యసించాలట. అభ్యసించి నిలుపుకుంటే అప్పుడు సహజమైపోతుంది. ఇప్పుడు తెలుసుకున్నాను సార్, తెలుసుకున్న తర్వాత తెలుసుకుంది, తెలుసుకునేసింది, తెలిసిపోయింది, ఈ పదం వాడతాం మనం. తెలిసిపోకూడదు, తెలుసుకోవాలి. తెలుసుకున్న దాన్ని అభ్యసించాలి. ఎలా అభ్యసించాలి? సుదీర్ఘంగా అభ్యసించాలి. ఇప్పుడు బాబా గురించి అనుకోవచ్చు, లేదా బాబా మాసే చెప్పిన సత్సంగంలో మాటలు కావచ్చు, లేదా బాబా సూక్తులు కావచ్చు, తెలుసుకున్నాం. కానీ అభ్యాసం చేయాలి కదా. అభ్యాసం సుదీర్ఘంగా చేస్తే అప్పుడు నేను అని వేరన్న భావము, దాని ఆధారం చేసుకుంటే అశాంతి, ఆందోళనలు అవి ఇక రావు. మన పరిస్థితి ఏంటంటే కాసేపు ఉంటుంది, కాసేపు వెళ్ళిపోతుంది, కాసేపు ఉంటుంది, కాసేపు వెళ్ళిపోతుంది. ఎంతసేపు ఉంటుందో అంతసేపు ఎక్కువగా దానికోసం ప్రయత్నం చేయాలి. ఎట్లా అంటే మనకు ఒక విషయం పట్ల బాగా ఒక ఆనందాన్ని మన అనుభూతి పొందాం. ఆ ఆనందాన్ని అంతకంతకు పెంచుకోవాలి. పెంచుకుంటే నిలకడవుతుంది. సార్ ఇది కూడా కొంచెం అర్థం కాకపోతే అనుకోండి, ఒక ఆట అనుకుందాం, క్రికెట్ అనుకుందాం. క్రికెట్ ఆటలో నేను 10 సెంచరీలు కొట్టేశా, వరుసగా ప్రతి మ్యాచ్ 10 సెంచరీలు కొట్టేశా. నేను అభ్యాసం చేయకుండా ఉంటానా? నిరంతరం అభ్యాసం చేసుకుంటే ఆ సుదీర్ఘంగా నిలబడితే అప్పుడు నేను డకౌట్ కాను. క్రికెట్ ఉంది కాబట్టి క్రికెట్ గురించి అర్థం, లేదా రన్నింగ్ రేస్ ప్రాక్టీస్ అనుకోండి, నాకు ఈ సంవత్సరం గోల్డ్ మెడల్ వచ్చింది అంటే నేను ఆపేస్తానా? నేను 800 మీటర్లు 600 మీటర్లలో ఏదో ఒక 10 నిమిషాల్లో దాకా, అప్పుడు నాకు గోల్డ్ మెడల్ వచ్చింది. మళ్ళీ అభ్యాసం చేసి 9 నిమిషాలు దాటానికి ప్రయత్నం చేస్తాను, చేయనా? అది సార్ ఇక్కడ చెప్తున్నాడు. నీకు ఎటువంటి నిజస్థితి కలిగిందో ఆ నిజస్థితి పట్ల సుదీర్ఘంగా అభ్యసిస్తే తప్ప ఈ అశాంతి, ఆందోళన నీ గదిలోకి రావు, లేకపోతే వస్తుంది. అయితే ఈ ఆనందం నిజంగా సహజ స్థితి అయితే, మీరు మనం ఇంతకుముందు ఏం చెప్పాము, ఆత్మే శాంతి తత్వం అని చెప్పాం కదా. ఆత్మే ఆనందకి సహజంగా దానికి ఆనందించి అన్నాం కదా. మరి సహజమైనప్పుడు అభ్యాసం ఎందుకు అని ప్రశ్న అంటున్నాం కదా సార్. అదే ప్రశ్న కూడా ఇస్తున్నారు సార్. ఆనంద సాధిత అన్నారు కదా, మరి ఎందుకు అభ్యాసం చేయడం? అర్థమైంది ప్రశ్న వస్తుంది మీకు అని ప్రశ్న ఉద్భవించవచ్చు. చూడండి ఎట్లా వస్తున్నాడు. దానికి చెప్తున్నాడు, సహజంగా చొక్కా వేసుకున్నా, మడతలు లేదు, మడత పడితే అప్పుడు మనం ఏం చేయాలి? ఆయన ఏం చేయాల్సిందే కదా. అలాగే సాధిస్థితి ఉంది, ఒక్కసారి భ్రాంతి పడకుండా ఉండడానికి అవకాశం ఉంటుందా? చొక్క ఇస్త్రీ చేసుకున్నా మడత పడకుండా ఉంటుంది సార్, మడత పడుతుంది కదా. పడిపడి ఏం చేయాలి మనం? మనిషికి తోమకోవాల్సిందే కదా, ఉతికిన తర్వాత తోమకోవాల్సిందే కదా. అలాగే నువ్వు సాధిస్థితిలో ఉన్నావు, ఇప్పుడు భ్రాంతి పడచ్చు. అందుకోసం అభ్యాసం చేస్తున్నావు అనుకోండి, భ్రాంతి పడడానికి అవకాశం ఉండదు. రన్నింగ్ లేదు రోజు అభ్యాసం చేస్తున్నాం అనుకోండి, ఎక్కడ వెనక్కి తగ్గవు, ఇంకా మెరుగవుతాం.
అంటే మాస్టర్ ప్రశ్న మాస్టర్గా ఇస్తున్నాడు, సమాధానం ఆయన చెప్తున్నాడు. ఇప్పుడు నిద్రపోతాడు, సోఫాలు నిద్రపోతాం సార్, పీడకలు వస్తుంది, గబక్కని లేస్తాం. ఆ కల్లో ఉన్నంత భయం, మెలకు రాగానే భయం ఉంటుందా? భయం స్థితి వస్తుంది. ఇది కలరా, ఇది వాడేదిగా పొట్టాడు కదా అంటే మెలకులు వచ్చినప్పుడు. అలాగే ఇది కూడా. కాబట్టి నిలిచి ఉన్నప్పుడు సరే దాన్ని నిరంతరం అభ్యాసం చేయాల్సింది. అందుకు మాస్టర్ గారు నిరంతరం పారాయణ చేయండిరా, నిరంతరం సత్సంగం చేయండిరా, సత్సంగానికి వెళ్ళండి అని చెప్పడం. మాస్టర్ గారు చేశాడు, నిరంతరం పారాయణ చేశాడు, నిరంతరం సత్సంగం చేశాడు. ఆ సంగతి ఎందుకండి, అబ్దుల్ కలాం సంగతి మాట్లాడతామండి. అబ్దుల్ కలాం ప్రెసిడెంట్, పదవివరణ అయిపోయింది, గమనం కూర్చుంటానికి జరగదా? కానీ ఆయన ప్రతి ఒక్క యూనివర్సిటీకి వెళ్ళి విద్యార్థులకి తన యొక్క జ్ఞానాన్ని పంచాడు సార్. జ్ఞానం తరిగిపోకూడదు. అందుకే జ్ఞానం అంటే ఎవరు? సరస్వతి అంటాం కదా సార్. సరస్వతి ఇప్పుడు విద్య ఎప్పుడు కనపడదు సార్, కంటికి డబ్బు కనపడుతుంది, విద్య కనపడదు మనుషులు. ఈ భారతంలో నాకు ఎలా వస్తుంది తెలుసుగా, మనిషిని చూస్తే తెలియదు. వాస్తుదారు వస్తే తెలుస్తుంది. అందుకే సరస్వతి అంతర్వాహిని అంటారు. అంటే ఏమిటి? కనబడకుండా ఉంటుంది విద్య కూడా వచ్చేసారు. అర్థమైంది అనుకుంటున్నా ఎందుకు సరస్వతి పదం మాట్లాడాలని చెప్తాను. అందుకని గంగా ఏమైనా కనబడుతుంది, డబ్బు అధికార హోదా కనబడుతుంది, కానీ విద్య మాత్రం లోపల ఉంటుంది. లోపలికి వెళితే తప్ప అది దర్శనం కాగదు. అదంటే అసలు విషయం. అదే భాషగారి యొక్క తత్వం కూడా ఆయన లోతుగా పరిశీలిస్తే తప్ప, భగవంతుని యొక్క తత్వం కూడా లోతుగా పరిశీలి. వాళ్ళ ప్రకటన కాదు మేము మహాత్ములము, మేము దేవుడు అని చెప్పరు. వాళ్ళు గుప్తంగా ఉంటారు. అది నిజమైన జ్ఞానం. ఆ ఆనంద స్థితి సహజమే స్థిరపడిపోవటాన్ని సహజ సమాధి స్థితి అంటారు. సహజ సమాధి సహజంగా ఉండాలి. ఇది ఏదో కృత్రిమంగా నేను సమాధిలో ఉన్నానని చెప్పడం కాదు. నేను అంటాను, నేను ధ్యానం చేశానంటే గంట ధ్యానం చేశానంటాను. నేను గంట గుర్తుంది నీకు, మరి నువ్వేం ధ్యానం చేసినట్టు? మరి ధ్యానం చేసిన గుర్తు ఏంటి? వాడి మాటలో, వాడి యొక్క చూపులో, వాడి యొక్క నడకలో కనిపిస్తుంది. నువ్వు ధ్యానం చేశావా చేయలేదన్నా. అది సహజంగా ఉంటుంది, ప్రత్యేకంగా ఉండదు. వినయం దూర్త లక్షణం ఉంటాయి కదండి. వినయం అంటే వాడు జ్ఞానం ఉండేవాడు సహజంగా ఉంటుంది. వినయం జ్ఞానం లేనివాడు నటిస్తాడు. అందుకని సహజ స్థితి అంటున్నాడండి ఇక్కడ. దానిని జీవన్ముక్తి అన్నారు, కైవల్యం అన్నారు మన పెద్దలు. ఈ పదాలు వాడారు. క్రైస్తవులు ఏమన్నారు? సాల్వేషన్ అన్నారు. SALVATION సాల్వేషన్ అంటేనా తనదు అని చెప్పారు. అదే నిర్వాణం అన్నారు బౌద్ధ మతస్థులు. ఆ స్థితిలో తనకు కావాల్సినంటూ ఏమీ ఉండదు. అంటే ఇది కావాలని ఉండదు సార్. ఎన్ని ఉన్నా కళలు ఉన్నప్పటికీ కూడా, ఎన్ని పొందినా లేని శాంతి ఆ స్థితిలో ఉంటుంది. అంటే ఒక 100 అనుభవాల స్థితి ఎంత ఉంటుందో ఆ స్థితి వరకు వచ్చేస్తుంది అంతే. దానిని నిర్వాణ స్థితి అన్నాడు. ఆ ముక్తుడి ఆనందం ఎలా ఉంటుందంటే, సర్వ దృష్టిలోని జీవరాశులు సకల కామాలు తీరినప్పుడు అవన్నీ కలిసి ఎంత శాంతి ఆనందం అనుభవిస్తాయో ఆ ఒక్క ముక్తుడు అంత ఆనందాన్ని అనుభవిస్తాడు. అంటే 100 ఏసీల యొక్క స్థలం ఎలా ఉంటుందో ఆ 100 ఏసీ స్థలను వీడొక్కడ అనుభవిస్తాడు అనమాట. 100 ఏసీలు ఉండదు అక్కడ, వస్తువులు ఉండదు, కానీ ఆనందాన్ని అనుభవిస్తాడు. మనకు చెప్పాలంటే ఒక అద్భుతమైన ప్రదేశానికి వెళ్ళామనుకోండి, ఇంతెందుకు నిజపాదుకులు ఉంటాయి తిరుమలలో. అక్కడికి వెళ్ళగానే హోరని గాలి, చుట్టూ అద్భుత దృశ్యం, కింద ఆటో వాడు హార్న్ కొట్టారు, రండి రండి పోవాలంటే కూడా మనకి అది వినిపించదు. అంటే 100 ఏసీల గాలి అక్కడ అనుభూతి పొందుతాడు. వాడికి ఏమి తోచదు. నేను పట్టి లాగినప్పుడు కూడా నువ్వు రావు అక్కడి నుంచి, ఆడ కదలకుండా ఉండిపోతావు. అది ఆనంద స్థితి. ఇక్కడ ప్రత్యేకంగా నేను ఆడ ఉండమని ఎవరు చెప్పలే, నీకుదే ఆడ ఉండనట్టుగా ఉండినట్టుగా. కాబట్టి వాడికి ఆ 100 ఏసీలను కూడా వీడొక్కటే అనుభవిస్తాడట క్షణమాత్రం. ఎందుకంటే దీని ఉదాహరణ వివేకానందుడు అండి. వివేకానందుడు ఆర్థిక పరిస్థితులు అడుగంటాయి, అంటే కానీ తిండి కూడా లేదు, గొప్ప కోటీశ్వరులు వాళ్ళు.
కాలక్రమంలో అది కరిగిపోయి దాన ధర్మాలతో. రామకృష్ణ గురించి అడుగుతారు, నీకు కలిగి నీకు పలుకుతుంది కదా, నా దారిద్ర్యం గురించి నువ్వు చెప్పాయా అంటాడు వివేకానందుడు. నేను చెప్పేది ఏంటయ్యా, నువ్వే పోయి అడుగు, కాళికాదేవితో మాట్లాడుతుంది అంటాడు. కాళికాదేవి నీతో మాట్లాడుతుందని చెప్తాడు. కాళికాదేవి మహంకాళి. ఇప్పుడు కాళికాదేవి ఆరాధకుడు కదా రామకృష్ణ పరమహంస. కలకత్తాలో కాళికాదేవిని కదా ఆయన ఆరాధిస్తాడు, పూజిస్తాడు. నువ్వే వెళ్ళు ఆమెను అడుగు అంటాడు. మాట చెప్తాడు. సరే వెళ్తానే కాళికాదేవి ప్రత్యక్షమవుతుంది. ఏం కావాలని అడుగుతుంది. అడగద్దా, నాకు డబ్బులు ఏదైనా, అలాగే ఆమెతో అలా అనిపిస్తూ ఉండిపోతాడు. కొంచెం ఎప్పుడు వెళ్ళిపోతాడు. మళ్ళా వస్తాడు. ఏమైనా అడిగావా అంటే మర్చిపోయాడు నేను, ఇంకొక ఛాన్స్ అంటాడు. సరే మళ్ళా పోతాడు. మళ్ళీ ఇంకో పక్క రోజు కూడా మళ్ళా దర్శనం అవుతుంది. ఏం కావాలని అడుగుతుంది, తన్మయత్వం పొందుతాడు. మళ్ళా వస్తాడు. ఎవరు మళ్ళా మర్చిపోయాడు అంటాడు. మళ్ళీ 3 సార్లు కూడా అడగలేకపోయాడు. అంటే ఏమిటి, డబ్బు వస్తే ఎటువంటి ఆనందము, ఐశ్వర్యం ఉంటే ఎటువంటి ఆదానము, అధికారం ఉంటే ఎటువంటి ఆనందము, ఈ ఆనందాలంతా కూడా అక్కడ అనుభూతి పొందిస్తాడు. నాకు ఇంకేం అవసరం లేదు, అవి ఉంటే ఎటువంటి ఆనందం వస్తుందో వాటికి మించిన ఆనందం నాకు కలిగింది, అందువల్ల నేను కోరలేకపోయానంటాడు. అర్థమైంది అనుకుంటున్నా. అది ఆ స్థితి వస్తుంది. అంటే కాకపోతే ఈ అనుభవం లేని వాడికి ఏమనిపిస్తుంది అంటే, వాడు పిచ్చోడు కనిపిస్తాడు, వాడు తెలివితోడు కనిపిస్తాడు వాడు. ఎందుకంటే వాడు లోపల వాడు ఉంటాడు. ఇప్పుడు రామకృష్ణ పరమహంస అందరికీ కనిపించాడు పిచ్చోడు మారిగా, దొరసాడు అన్నాడు పిచ్చి పట్టినట్టుగా. కాళికాదేవి కనపడకపోతే మన బాబా కూడా పిచ్చోడు కనపడా, వెంకటేశ్వర పిచ్చోడు అని కనపడా. వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారో మనం విరిగిపోయా. తెలియాలంటే మన ఆ స్థితి ఉంటేనే మనకు ఆ స్థితి మనకు అర్థమవుతుంది. లేకుండానే వాడు తెలివి తక్కువ అంటున్నాం. వాస్తవానికి సకల జీవరాశి ఏ ఆనందం కోసం కృషి చేస్తుందో ఆ ఆనందాన్ని పొందిన మా భాగ్యశాలుడు వాడు. వాడు విమర్శించిన పాముడు ఎంత శ్రీమంతుడైనా, విమర్శిస్తారు కదా, వాడు ఎంత శ్రీమంతుడైనా వాడు చేసే పని ఏంటంటే శుభ్రంగా పాయసం వండి పెట్టుకుంటారు. దాన్ని తీసుకోకుండా కట్టెలు, పొయ్యి, వంటోడిని, వస్తువుల్ని ఏరుకొని తర్వాత పాయసం చేసుకుంటాడట. రెడీగా పాయసం సార్ తాగమంటున్నారు. అంటే నేను కట్టెలు పొయ్యిలు చేకూర్చుకొని వండుకొని పాయసం తాగుతున్నాడు. ఇంతకాలం జీవితకాలం ఏమైంది? వాడిని సేకరించడంలోనే నీ సమయం అంతా ఖర్చు అయిపోయింది. వీడు అటువంటి కాదు, ఆనంద పొందాడు. వాడు ఆనందం అనిపిస్తుంది. ఈ కట్టెలతో పరిశ్రమలో పొయ్యిల సంబంధం లే, ఆ ఆనంద అనుభూతిని ఆస్వాదిస్తున్నాడు. దానికి ఇంకా సులభంగా చెప్తానండి. ఒక దారిలో బాగా ముళ్ళకంపలు ఉన్నాయి. ముళ్ళకంపలు ఉంటే నా బోర్డు కూడా ఆ ముళ్ళకంపలు తీసుకుని పోవాలనుకుంటా, ఆ ముళ్ళకంపలు తీసుకుంటా ఉన్నాడు. మీ బోర్డు కూడా ఏం చేసినాడు, చెప్పులు వేసుకున్నాడు, దర్శించిపోతా ఉన్నాడు. ఏది వివేకం, ఏది అవివేకం? నువ్వు చేరుకుంటా పోతాడు. ఎప్పటికి పోతావు నువ్వు? చెప్పులు వేసుకున్నావు పోతా ఉన్నామా, నువ్వు ఇప్పుడు కూడా చెప్పు మనం కూడా వెళ్ళిపోతా ఉంటాడు. అదండి ఇక్కడ చెప్తున్నాను. ఎప్పుడైతే ఆనంద ఉంటుందో నీకు ఏది కూడా చేయాల్సిన అవసరం నీకు రాదు. మళ్ళా ప్రశ్నిస్తున్నాడు మాస్టర్ గారు. చెప్పారండి, బాగానే ఉంది. ఇవాళ ప్రతివాడు ఆనందంలో మునిగిపోతే ఈ ప్రపంచంలో జీవనం జరిగేది ఎట్లా? ప్రతివాడు ఆనందం అనిపిస్తే జీవనం జరిగేది ఎట్లా? కార్యకలాపం ఎలా జరుగుతుంది అంటారు కదా సార్. గమ్ముని ఇప్పుడు నేను అనుకోండి, ఇలా సిద్ధంగా ఉన్నాను అనుకోండి, ఏంటి బాబు, ఏంటి ఇంటి పని ఏంది, వంట పని ఏది చూసి ఇట్లా ఉంటే ఎలా అని అనుమానం మీకు వస్తుంది కదా, మరి అడగతారా కదా. దాన్ని చెప్తున్నాడండి అని అంటాడు ఒక చదువరి. చూడండి మాసిన ప్రశ్న. ఈ ప్రశ్న ఈ పుస్తకం చదివేవాడు అని అనొచ్చు, ఏం పర్వాలేదు. అది కుదరడమే గగనం. అది ఆశాభాషి కాదు సార్. అది కుదిరిందంటే ఎంతో పూర్వజన్మ సుకృతి ఉంటుందో కుదరదు ఓ అని. అట్లా కుదిరినంత మాత్రాన వాడు స్థానుడే ఉంటాడని ఏమీ లేదు. వాడి నిజస్థితి ఆ శాంతి ఆనందాలై ఉన్నా అతని ప్రయత్నం లేకుండానే అనుక్షణము అతని అవసరాలన్నీ తీరిపోతాయి. అంటే అన్ని పనులు చేస్తూనే ఉంటాడు. ఇప్పుడు పనుడు కావాలా అనుకుంటుంటాడు, పనుడు వచ్చేస్తుంటాడు. అది ఎట్లా అంటే మనం చెప్తున్నాడు, మన శరీరం ఉంది,
మనం ఏమి ఆలోచించి కనురెప్పేస్తున్నాం. ఆహారం తింటున్నాం, అది జీర్ణం కావడం కదా మనం ఏమైనా చేస్తున్నామా? రక్తంగా మనం ఏమైనా చేస్తున్నామా? అలాగే కొరియ స్పందన గురించి మనం ఏమైనా చేస్తున్నామా? ఇందులో ఏదైనా ఆగిపోతున్నాయా? మన శరీరంలో ఏది ఆగలే. దాని ప్రక్రియ ఎలా అయితే జరుగుతుందో అలాగే ఈ స్థితిని పొందిన వాడి యొక్క జీవనం కూడా అలాగే జరుగుతుంది. కాబట్టి వాడు సద్దుడిగా స్థానముగా ఉన్నాడు అనుకోవడం అది భ్రాంతి మాత్రమే. ఇది చెప్పాలంటే మనం భక్త శ్రీయాల పెరిపురాణ కథలు ఉంటాయి సార్. అది కానీ తుకారం కథలు కానీ, వాడు ధ్యానంలోనే ఉంటాడు, వెంటనే వాడు కావాల్సిన సరుకులని మన సినిమా టకటక అన్ని వచ్చినట్టుగా మన సినిమాలు చూపిస్తారు కదా సార్, అన్ని వచ్చినట్టుగా చూపిస్తాడు. వాడు ధ్యానం బయట వస్తానే అంటే వాటి ఇంటి ముందు ఉంటాయి. అర్థమైంది అనుకుంటున్నాం. అంటే మనకు అర్థం కాదు, సినిమాలు పోతే మనకు అర్థమవుతుంది, దాని గురించి వివరించుకుంటున్నామంటే. అట్లాగే వీడు సాధించి పొందిన వాడికి వాడి జీవన గమ్యం ఏది కూడా ఆగదు. కాబట్టి ఏదో మనకు వచ్చిన ఆయన అన్ని వదులుకోలేము అని కుంటిసాగులు చెప్తాం కదా మనం. ఇప్పుడు రమణ మహర్షి దానికి అనేక మంది మహాత్ములు ఉన్నారండి. మరి వారి ఆనస్థితి ఒక్క క్షణమైనా జారకుండా ఎవరు రమణ మహర్షి ఆయనే వంట చేసేవాడు, ఆయనే చెట్లకు మొక్కలు నీళ్లు పోసేవాడు, చివరికి కుక్కలకి గోళ్ళ మట్టి కూడా తీసేవాడు. ఏ పని నాగిందా? ఆయన జ్ఞానస్థితి ఏమైనా తగ్గిపోయిందా? పుస్తకాలు బైండింగ్ చేసేవాడు, రచన చేసేవాడు. ఏ పని ఆగిందా రమణ మహర్షిలో? ఉదాహరణ రమణ మహర్షి గురించి 1950 వరకు ఆయన ఉన్నారు కదా. మరి ఆయన చూసిన వాళ్ళు కూడా ఇప్పుడు ఉంటారు, చాలా మంది ఉంటారు. ప్రతి పని క్షుణ్ణంగా చేసేవాడు, శ్రద్ధగా చేసేవాడు. మరి ఆయనకి జ్ఞానం లేనివాడు అంటామా? మరి ఆయన స్థానం అంటామా? అంటే కాబట్టి వాడు జ్ఞాని అనేవాడు ఈ స్థితి పొందేవాడు ఏ పని పర్ఫెక్ట్గా చేస్తాడు, పర్ఫెక్ట్గా ఉంటుంది వాడికి. కాబట్టి ఆందోళన చేయాల్సిన అవసరం లేదు, ఆనందాన్ని నువ్వు విడిచిపెట్టాల్సిన అవసరం లేదు, నువ్వెందుకు సాకులు ఎదుర్కొంటావు అని చెప్పడం అండి. మరి ఇటువంటిది అందరూ పొందుతారా అని అడుగుతారేమో ప్రశ్న. ఈ స్థితి అందరూ పొందగలరా అని అడుగుతారేమో మీరు. ఆనందం ప్రతివాని యొక్క సహజ స్వరూపం. ఆ సత్యాన్ని గుర్తించలేకపోవడంలోనే మనం అశాంతిలో ఉన్నాం, అజ్ఞానంలో ఉన్నాం. మానవుడు ఉన్న వాస్తవాన్ని గుర్తిస్తే చాలు ఆనందం లభిస్తుంది. అంటే వీడికి లభిస్తుందా? వాడికి ప్రతి ఒక్కరికి లభిస్తుంది. ఉన్న స్థానంలో ఉండు, లివ్ ఇన్ ప్రజెంట్లో ఉండు, నీకు ఆనందం తప్పకుండా కూడా లభిస్తుంది. ఇప్పుడు బలం గలవాడు తిరిగితనం ఉంటే వాడు శత్రువు భయపడి పారిపోతాడు. బలం ఉండి ఏం ఉపయోగం? ఆ బలం ఎలా వ్యర్థమవుతుందో అప్పుడు వాడు బలహీనవుతాడు. తన బలాన్ని గుర్తించినప్పుడు పరివర్తన చెందుతాడో అలాగే ఇది కూడా. కాబట్టి నువ్వు సహజ ఆనంద స్వరూపం ఉన్నావు, అది గుర్తించు. నువ్వు నిరాశతో నువ్వు ఉండద్దు. ఆ స్థితిని పొందే లోపల తిండి గుడ్డ కావాలి కదండి. చూడు, మిత్రులు వాద చేస్తారు కదా, నువ్వు చెప్పారండి ఆశీర్వాదం అంటే నాకు తిండి కావాలా, గుడ్డ కావాలా, ఉండని గూడు కావాలి కదా. మరి అటువంటి వాళ్ళు లేకుండా ఉన్నారు కదా, అది ఉంటే కదా వాళ్ళకి ఏమైనా ఇవి చెప్తే వాడికి మనసు ఎక్కుతుంది అని అంటారు నా బొడ్డిగాడు. అర్థమైంది అనుకుంటున్నా. మీరు చేస్తున్నారు అనుకోండి, అవును మీరు చెప్పి అన్ని కరెక్టేనండి ఆయన స్వభావమే. మరి తిండి సంగతి ఎవరు చూస్తారా? నా గుడ్డ సంగతి ఎవరు చూస్తారా? మరి నాకు తిండి గుడ్డ గూడు దొరకపోవడానికి కారణం ఎవరు? ఇది వ్యక్తిగత సమస్య, సామాజిక సమస్య. అది సామాజిక సమస్య. సమాజంలో ఉండే కుళ్ళు స్వార్థం వల్లనే నాకు తిండి అందకుండా పోతా ఉంది, నాకు గుడ్డ అందకుండా పోతుంది, నాకు గూడు అందకుండా పోతుంది. ఇది వ్యక్తిగత సమస్య మాత్రం కాదు. ఇప్పుడు కరువు కాటకాలు రావడానికి, ఆ వచ్చినప్పుడు ధరలు పెరగడానికి కారణం ఎవరు సార్? స్వార్థమా ఉన్నా కాదా? ఆ స్వార్థం వల్ల నీకు 1 కిలో బియ్యం రావాల్సింది 1/4 కిలో వస్తుంది. మరి అది ఎవరి వల్లనే ఆలోచించు. సమాజం అలా చేస్తుంది కొంతమంది. ఆ కొంతమంది వల్లనే తిండి గుడ్డ గూడు లేకుండా పోతుంది. ఆధ్యాత్మిక సంబంధం లేదు అని చెప్పడం ఇక్కడ మాస్టర్ ఉద్దేశం అండి. దీని గురించి కూడా వచ్చే అధ్యాయంలో మనం తెలుసుకోబోతాం.
ఏది ఈ తిండి గుడ్డ కూడా దొరకపోవడానికి అందరికీ అందకపోవడానికి కారణం ఏమిటో మధ్యలో చెప్పబోతున్నాడు. అంటే అండి ఈ మతం అనే ముసుగులో, దైవత్వం అనే ముసుగులో చేసే అరాచకల గురించి తెలుసుకో. అదే ఈ సమాజాన్ని భ్రష్టు పట్టిస్తుంది. ఆ వ్యక్తికి అందకుండా పోతున్నది అదే. కాబట్టి స్వార్థాన్ని వీడు నిస్వార్థానికి పెంపొందించు. ఆ తెలుసుకున్నప్పుడు ఏమవుతుందంటే నిజమైన తత్వజ్ఞానం ఏమిటో మనకి దర్శనమిస్తుంది. అదే నిజమైన తత్వజ్ఞానం అంటే ఏమిటి? ప్రాథమిక సత్యాలని ప్రమాణపూర్వకంగా తెలుసుకో అని చెప్పడమే మాస్టర్ గారు ఈరోజు మనకి నిజమైన తత్వజ్ఞానం అంటే ఏమిటో మనకి వివరించాడు. అది గ్రహించి ఆ నిజంలోకి, ఆ సత్యంలోకి మనం ప్రవేశించి వారి చెప్పిన సన్మార్గంలో మనం ప్రయాణం సాగిస్తాం. స్వస్తి. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. శ్రీ సచిదానంద సద్గురు భరద్వాజ్ మహారాజ్ की जय. గురుదేవ దత్త.